హాయ్ అండి అందరికీ, నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అమ్మవారికి శారీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో చాలా సింపుల్గా అయితే మనం కట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం శారీ ప్లీటింగ్ అయితే చూద్దాము. చూసేయండి ఎలా ఏంటి అని చెప్పేసి. మంచి పట్టు శారీ అన్నా లేకపోతే మంచిగా కొత్త చీర తీసుకోవాలన్నమాట అమ్మవారికి. సో నేను వీడియో చూపించడానికి కాబట్టి నా దగ్గర ఉన్న శారీ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. మంచి పట్టు శారీ. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారి చీర అయితే పరుచుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని 2 ప్లీట్స్ ఉంటాయి కదా, అంటే మనం 2 ఫోల్డ్స్ చేస్తాం కదా. సో 2 ఫోల్డ్స్ చేశాక మంచిగా స్ట్రైట్ వేలో కుచ్చుళ్ళు అయితే పోసుకోవాలి. దాన్ని సరి చేసుకుంటూ క్లిప్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు. సో అలా అయితే క్లిప్స్ పెట్టుకోవాలి. మధ్యలో కూడా పెట్టుకోవచ్చు మీరు. సో నేనైతే మధ్యలో పెట్టలేదన్నమాట, క్లిప్స్ ఎక్కువ లేవని చెప్పేసి 4 క్లిప్స్తో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి మీరు మధ్యలో కూడా పెట్టుకోండి. సో ఇంకా మనకి 11 to 12 ప్లీట్స్ వస్తే చాలన్నమాట. సో నేనైతే ఒక 10 ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు కొంగు సరిపోయినట్టు లేదనమాట. సో మనకి కొత్త శారీ అయితే జాకెట్ పీస్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ పళ్ళు కొంగు అయితే వస్తుంది. సో మనకి జాకెట్ పీస్ తక్కువ రావటం, జాకెట్ పీస్ తీసేయడం వల్ల సో మనకైతే ఎక్కువ కుచ్చుళ్ళు అయితే పడలేదన్నమాట. ఇంకా నేనైతే అలా ఇంకా 2 ప్లీట్స్ అయితే యాడ్ చేసి క్లిప్ అయితే మళ్ళీ పెట్టేశాను. సో అక్కడికి 10 ప్లీట్స్ అయితే అయిపోయాయి. ఇంకా తర్వాత అయితే సైడ్ వేలో అమ్మవారికి కొంగు అయితే స్టిచ్ చేసేసుకుందాం. ఇంకా అవైతే ఒక సైడ్కి పెట్టేసి లేకపోతే సైడ్కి కొంచెం సైడ్కి జరిపేసి ఇంకా మనము కుచ్చుళ్ళు అయితే పోసుకుందాము. సో ఈ వేలో అయితే పోసుకోవాలన్నమాట. మంచిగా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా అయితే పోసుకోవాలి. సో ఫస్ట్ మనం చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సరిగ్గా వస్తుందా రావట్లేదు అని చెప్పేసి ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో నేను చూపిస్తున్నాను కదా. సో ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూసేయండి ఎలా ఏంటని చెప్పేసి. సో మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కుచ్చుళ్ళు అయితే సరి చేసేసుకొని ఫస్ట్ క్లిప్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా కింద కూడా మనం ఒక క్లిప్ తీసేసి క్లిప్ కూడా సరి చేసేయాలన్నమాట. సో క్లిప్ అయితే నేను కొంచెం కొంగు అడ్డొస్తుందని చెప్పేసి ఒక ప్లీట్ అయితే తీసాను. సో ఇంకా నెక్స్ట్ అవి కూడా సరి చేసుకొని గట్టిగా పెట్టేసుకోవాలన్నమాట టైట్గా. ఇంకో ఇదేనండి ఈ వీడియో. సో ఇలా అయితే సింపుల్గా అయితే పోసుకోవడం అయితే అయిపోతుంది. సో మీకు హెల్ప్ఫుల్ అయితే. సో ఇదండి నా సింపుల్ ప్లీటింగ్ శారీ అనమాట. సో నేను అమ్మవారికి అయితే ఇలా కట్టేసుకుంటాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.